హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. టీ20 వరల్డ్ కప్లో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దాయాదుల పోరు ఇండియా పాకిస్తాన్ రేపు న్యూయార్క్ వేదికగా తలబడబోతూ ఉన్నాయి. ఇప్పటికే రెండు టీములు ఒక్కొక్క మ్యాచ్ ఆడాయి. ఇండియా ఐర్లాండ్ మీద అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, హార్దిక్ పాండ్యా అన్బీటెన్ 40, రిషబ్ పంత్ వాల్యుబుల్ రన్స్. ఓపెనర్గా వచ్చినటువంటి కోహ్లీ మాత్రమే కేవలం 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా సూపర్ స్పెల్, కీలకమైనటువంటి 2 వికెట్లు. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షో 3 వికెట్స్ సాధించాడు. సిరాజ్ అమాంగ్ ది వికెట్స్. మరొక వైపు పాకిస్తాన్ ఆతిథ్య దేశం యుఎస్ఏ చేతిలో అనూహ్యంగా సూపర్ ఓవర్లు ఓడిపోయింది. సో దీంతో రెండు టీముల యొక్క వ్యూహాలు మార్చుకునేటువంటి పరిస్థితి. మరొక వైపు పాకిస్తాన్కి దిస్ ఈస్ డూ ఆర్ డై మ్యాచ్, మోర్ ఆర్ లెస్ సెమీఫైనల్స్ లాంటిది అనుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు కనుక రేపు ఇండియా చేతిలో ఓడిపోయేట్లయితే ఖచ్చితంగానే వాళ్ళ యొక్క సూపర్ 8 అవకాశాలు సన్నగిలుతాయని చెప్పచ్చు. ఇంకా ఐర్లాండ్ అండ్ కెనడా చేతుల్లో ఆడాల్సినటువంటి పరిస్థితి. కానీ బెటర్ రన్ రేట్ని కూడా మెరుగుపరుచుకుంటూ విజయాల్ని సాధించాలి. మరొక వైపు అమెరికా ఆల్రెడీ 2 విజయాలతోటి 4 పాయింట్స్ తోటి ఉంది. కెనడాతో ఆడాల్సినటువంటి పరిస్థితి, ఇండియాతో ఆడాలి. బట్ ఇండియాతో ఒకవేళ ఓడిపోయారనుకున్నా కూడా ఖచ్చితంగానే కెనడా మీద విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దే విల్ బి ది టేబుల్ టాపర్. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇండియా కనుక అన్ని మ్యాచ్లు గెలిచేట్లయితే దే విల్ బి ది టేబుల్ టాపర్. అదర్వైజ్ ఒకవేళ ఏదైనా అప్సెట్ అయినా కూడా అటు ఆల్రెడీ ఐర్లాండ్ ఒక బలమైనటువంటి జట్టు గెలుచున్నారు. కెనడా షూర్ షాట్ విన్నింగ్. అమెరికాని కూడా ఇండియాతోటి కంపేర్ చేసుకుంటే అమెరికా చాలా బలహీనమైనటువంటి జట్టే కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ అటు ఇటు అయినా ఇండియాకు వచ్చేటువంటి నష్టం లేదు. బట్ పాకిస్తాన్కి మాత్రం ఖచ్చితంగానే డూ ఆర్ డై. మరొక వైపు అటు పాకిస్తాన్ని కలవరపెట్టేటువంటి అంశం ఐసీసీ ఈవెంట్స్లో ఇండియా మీద పాకిస్తాన్కి ఏమాత్రము ఘనమైనటువంటి చరిత్ర లేదు. ఇంత మటుకు ఐసీసీ ఈవెంట్స్లో టీ20 వరల్డ్ కప్ పర్టికులర్గా 7 టైమ్స్ హెడ్ టు హెడ్ ఆడితే అందులో 5 టైమ్స్ ఇండియా విజేతగా నిలబడింది. అఫ్కోర్స్ 21లో పాకిస్తాన్ గెలిచింది ఇండియా మీద, మొట్టమొదటిసారి ఆ విజయాన్ని నమోదు చేసుకుంది. బట్ అదే హ్యూజ్ విక్టరీ కూడా 10 వికెట్స్ విక్టరీని నమోదు చేసింది. ఆ మ్యాచ్లో అటు బాబర్ ఆజమ్ అండ్ మహమ్మద్ రిజ్వాన్ చక్కటి పవర్ఫుల్ బ్యాటింగ్. మొట్టమొదటి ఎడిషన్ 2007లో మొదటి మ్యాచ్ లీగ్ మ్యాచ్ టై అయింది. అయితే బౌలౌట్ ద్వారా ఇండియా విజయాన్ని నమోదు చేసుకుంది ఆ మ్యాచ్లో. అలాగనే ఫైనల్స్లో నెయిల్ బైటింగ్ ఫినిష్. జోగిందర్ శర్మ లాస్ట్ ఓవర్ వేయటం, మిస్బాబుల్ హక్ రివర్స్ స్వీప్కి ట్రై చేసి షార్ట్ థర్డ్ మ్యాన్లో శ్రీశాంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవటం. దాంతో 5 రన్స్ విక్టరీ ఇండియాకి. అలాగనే కప్పుని లిఫ్ట్ చేసుకుంది. సో ఈ రకంగా ఈ రెండు దాయాదుల జట్లు పోరాడుతున్నప్పుడు ఎన్నో మధురమైనటువంటి ఇన్నింగ్స్ను చూసాం. ఈవెన్ లాస్ట్ వరల్డ్ కప్ 22లో అయితే కనుక విరాట్ కోహ్లీ హీరోయిక్ నాక్ 82 నాట్అవుట్. పర్టికులర్గా పెనల్టిమేట్ ఓవర్లో రౌఫ్ని ఓవర్ ది బౌలర్ అద్భుతమైనటువంటి లాఫ్టెడ్ 6. దట్ విల్ బి ది వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ ఇన్ క్రికెట్ హిస్టరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మరొకసారి విరాట్ కోహ్లీ ఆ రకమైనటువంటి నాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇండియన్ టీం విషయాన్ని గమనించినట్లయితే కనుక అటు యుఎస్ఏలో ఉండేటువంటి పిచ్చుల్ని దృష్టిలో పెట్టుకొని, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సూపర్ 8లో జరిగేటువంటి కరేబియన్ ఐలాండ్స్లో జరిగే మ్యాచ్లను కూడా దృష్టిలో పెట్టుకొని 4 స్పిన్నర్లతోటి 3 ఫాస్ట్ బౌలర్స్. హార్దిక్ పాండ్యా ఎనీవే సీమింగ్ ఆల్రౌండర్ ఉండనే ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి కూర్పు. మరొక వైపు అటు షాదాబ్ ఖాన్, ఇఫ్తిఖార్ అహ్మద్ రూపంలో సీనియర్ స్పిన్నర్లు ఉన్నా కూడా అమెరికా మీద కూడా వాళ్ళు ప్రభావాన్ని చూపించలేకపోయారు. సో ఇండియా మీద ఏ రకమైనటువంటి ప్రదర్శన చేస్తారనేటువంటిది వెరీ ఇంట్రెస్టింగ్. ఇండియా విషయంలో రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లోనే చక్కగా హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత నెంబర్ 3లో వస్తున్నటువంటి రిషబ్ పంత్ ఈజ్ ఇన్ గుడ్ టచ్. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో మంచి ఫామ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో నిరాశపరిచినా కూడా ఐసీసీ ఈవెంట్ ఇండియాకు ఆడుతున్నాం అనేటప్పటికీ ఒక డిఫరెంట్ ఆల్రౌండర్ని చూస్తూ ఉంటాం. అలాగనే అమెరికా మీద ఆ రకమైనటువంటి ప్రదర్శన చేశాడు. మరొకసారి ద సేమ్ కైండ్ ఆఫ్ ఫామ్, ద సేమ్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ బై ఎవ్రీబడి. బౌలింగ్లో ఇండియాకి హర్షదీప్ సింగ్ వెరైటీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అమెరికా మీద మొదట్లోనే వికెట్లని తీశాడు. ఈవెన్ బుమ్రా ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, పెనల్టిమేట్ ఓవర్ ఎక్కడ బౌలింగ్ చేసినా కూడా తన యార్కర్లతోటి ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేటువంటి వికెట్లు తీసేటువంటి బుమ్రా ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. ఈవెన్ ఐపీఎల్లో ఒక టైంలో పర్పుల్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు. ఓవరాల్ 20 వికెట్స్ తీసుకున్నాడు అతను. ప్లే ఆఫ్ కనుక ముంబై ఇండియన్స్ వచ్చుంటే గ్యారంటీగానే బుమ్రాకే పర్పుల్ క్యాప్ లభించుండేటువంటిది. అలాగనే సిరాజ్ అక్కడి కండిషన్స్కి సరిగ్గా సరిపోతుంది సిరాజ్ బౌలింగ్.
దాదాపుగా ఇండియా మొదటి మ్యాచ్ అమెరికాతో ఆడినటువంటి మ్యాచ్ ప్లేయింగ్ 11నే కొనసాగించే అవకాశం ఉంది, ఎటువంటి ప్రయోగాలు చేయకుండా. ఎందుకంటే పాకిస్తాన్తో జరగాల్సినటువంటి మ్యాచ్ చాలా కీలకమైనటువంటిది ఇండియాకి. దాన్ని గెలుచుకుంటే కనుక సూపర్ 8 బర్త్ గ్యారంటీ. కాబట్టి ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజెస్ ఫ్రమ్ దేర్ ప్రీవియస్ ప్లేయింగ్ 11. మరొకవైపు పాకిస్తాన్కి మాత్రం కష్టాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఫామ్లో లేరు. అమెరికాతోటి జరిగిన మ్యాచ్లో కెప్టెన్ బాబర్ ఆజామ్ 44 రన్స్ చేసినా కూడా చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. 43 బాల్స్ ఈ ప్లేడ్ టు స్కోర్ దోస్ 44 రన్స్. సో అది వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. ఈవెన్ మొహమ్మద్ రిజ్వాన్ వెరీ సీనియర్ ప్లేయర్, కానీ బాధ్యతగా ఆడుతున్నటువంటి సందర్భం కనబడటం లేదు. అలాగనే ఫకర్ జమాన్, సమద్, షాదాబ్ ఖాన్. సో ఈ రకంగా వాళ్ళకి బ్యాటింగ్ లైనప్ ఉన్నా కూడా ఎవరు కూడా టీమ్గా జెల్ అవ్వట్లేదు. అది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటిది. మరొకవైపు ఈవెన్ బౌలింగ్ యూనిట్ కూడా సీనియర్ బౌలర్ షహీన్ షా అఫ్రిది మీద చాలా ఆశలు పెట్టుకుంది పాకిస్తాన్. బట్ ఫస్ట్ మ్యాచ్లో తేలిపోయాడు. అండ్ మోర్ ఓవర్ ఈ కన్సిడర్డ్ మోర్ దాన్ 10 runs per over. అమీర్కి మొహమ్మద్ అమీర్ చక్కటి ట్రాక్ రికార్డు ఉంది ఇండియా మీద. అతను టీంలో ఉండటం ఖచ్చితంగానే పాకిస్తాన్కి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోహ్లీని కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు మొహమ్మద్ అమీర్. సో అమీర్ని కోహ్లీ ఎలా ఫేస్ చేస్తాడు అనేటువంటిది ఇంట్రెస్టింగ్. రౌఫ్ ఈస్ దేర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో కాబట్టి వాళ్ళకి అనుభవానికి ఎటువంటి లోటు లేదు, కానీ ఫామ్ లేకపోవటం, నిలకడతనం లేకపోవడంతో పాకిస్తాన్ ఇబ్బంది పడుతూ ఉంది. ఈవెన్ వరల్డ్ కప్కి పాకిస్తాన్ టీం సెలక్షన్ని చూసిన తర్వాత ద గ్రేట్ ఏబిడి కూడా ఈ టీం సెలక్షన్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు, కప్పు గెలవాలి అంటే ఇలాంటి కాంబినేషన్ కాదు అనేటువంటి కామెంట్స్ చేస్తే, దాన్ని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి పాకిస్తాన్ టీం సెలక్షన్స్ ఎప్పుడూ కూడా లైక్స్ అండ్ డిస్లైక్స్ మీదే ఆధారపడి ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క ఫామ్ కానీ ట్రాక్ రికార్డ్ కానీ పరిగణలోకి తీసుకొని సెలక్షన్స్ ఉండవు అనేటువంటి ఘాటు విమర్శలు కూడా చేశాడు. సో వాటన్నిటినీ తిప్పికొట్టాలి, సూపర్ 8కి చేరాలి అంటే మాత్రం పాకిస్తాన్కి ఈ మ్యాచ్ చాలా కీలకమైనటువంటిది. అది జరగాలి అంటే ఖచ్చితంగానే అటు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించాలి. ఈవెన్ ద బౌలర్స్ సరైనటువంటి లైన్ అండ్ లెంత్కి కట్టుబడి బౌలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యూయార్క్లో పిచ్చెస్ మనకి తెలిసినటువంటివి, అక్కడ రెగ్యులర్ క్రికెట్ జరగదు కాబట్టి డ్రాప్ ఇన్ పిచ్చెస్. సో టైలర్ మేడ్ ఆ రకమైనటువంటి దాని మీద భారీ స్కోర్ చేయడం కొంచెం కష్టమైనటువంటిదే. అఫ్ కోర్స్ ఐర్లాండ్ అండ్ అమెరికా మ్యాచ్ అయితే మాత్రం మొట్టమొదట ఐర్లాండ్ 194 చేస్తే అబ్బో పెద్ద స్కోర్ అనుకున్నాం. దాన్ని చేస్తూ 195 అమెరికా సాధించగలిగింది. కానీ ఆ తర్వాత చూసినట్లయితే ఆ వికెట్ల మీద ఈవెన్ 150 రీచ్ అవటం కూడా చాలా గగనమవుతున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద స్కోర్లు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ ఫామ్ని, ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా ఇండియా టాప్ ఎడ్జ్ అప్పర్ హ్యాండ్ ఉంది అని చెప్పేసి అని భావించవచ్చు. లెట్ us hope India will continue their supremacy over Pakistan in ICC events. Thank you. Thanks for watching TS News.